హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి చూసేద్దాం. పెసర్లు అంటాం కదా, ఇవి పెసర్లు అనేవి నైట్ నానబెట్టాలన్నట్టు. నైట్ పెసర్లు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, ఈ 3 కలిపి నైట్ పడుకునే ముందు నానబెట్టేసి తర్వాత శుభ్రంగా కడిగేసి నీళ్ళంతా వడపోసిన తర్వాత ఇలా పప్పు పొడిగా ఉంటుంది కదా, ఈ పప్పుని మనము మిక్సీ పట్టుకోవాలన్నట్లు. ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయరు కదా, వేరే వేరే ఐటమ్స్, కానీ ఇది తింటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది అన్నట్లు. ఈ అన్ని టిఫిన్స్లో కల్లా బెస్ట్ది, ప్రోటీన్ మంచిది అంటే ఈ పెసరెట్టు మాత్రమే. ఈ పెసరెట్టు మనం ఎలా రెడీ చేసుకోవాలో, ఇందులో మనం మిక్స్ చేసేటప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో నేను చూపిస్తాను. పెసరెట్ అనేది వీక్లో వన్స్ అన్న ట్వైస్ అన్న తింటే చాలా మంచిది. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే వీక్లో 3 times వేసినా కూడా బెటరే, ఎందుకంటే మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. కాబట్టి నేను వీక్లో వన్సే చేస్తాను. వీక్లో వన్స్ తినడానికి కూడా నానా కష్టాలు పడుతుంటారు మా ఇంట్లో, ఎక్కువ ఇష్టపడరు అన్నట్టు పెసరెట్టు. పూరీలు, గారెలు అంటే అవి బాగా ఇష్టపడతారు. ఇవి తినాలంటే మాత్రం చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు పెసరెట్టుని. అయినా సరే నేను అలవాటు అవ్వాలని వీక్లో వన్స్ అయితే కంపల్సరీ చేస్తుంటా. ఇప్పుడు పెసరెట్లోకి మిక్సీ పట్టే ముందు ఏమేమి వేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. ఇప్పుడు ఈ పెసరెట్టుకి కావాల్సింది నెయ్యి కానీ నూనె కానీ కావాలి మనము కాల్చేటప్పుడు. నేనైతే నూనెనే వేస్తున్నా, నెయ్యి చాలా తక్కువ పెసరెట్టుకు వేయడం నేను. దీంట్లోకి జార్లోకి మనం అన్నీ తీసుకున్నాం కదా, వాటర్ వడబోసేసి చూసారు కదా మొత్తము. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తరిగినది వేసుకోవాలి. ఇందులోకి కొంచెము సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కానీ, చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ కానీ వేసుకోవాలి అన్నట్లు. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నా టేబుల్ స్పూన్ నుంచి. ఒకవేళ తక్కువ అయితే పిండి మిక్సీ పట్టిన తర్వాత చూడొచ్చు. ఇప్పుడైతే పిండి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ ఎలా పట్టాలి అంటే మెత్తగా దోశపిండి ఎలా పడతామో సేమ్ అలానే పట్టాలి. నేను మిక్సీ పట్టిన తర్వాత కూడా పిండి ఎలా ఉందనేది చూపిస్తాను మీకు. చూడండి, పిండి అయితే మిక్సీ పట్టేసిన ఇలా అవుతుంది మొత్తం. కలర్ కూడా ఇలా ఉంటుంది. పెసర్లు కదా, కొంచెం గ్రీన్గా ఉంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం పిండి అయితే రెడీ అయిపోయింది. మిక్సీ పట్టేసినాం కదా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలనేది చూసేద్దాం. నెక్స్ట్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నట్టు పిండి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ జారుగా ఉండొద్దు, ఇలా ఉండాలి. ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే చూసుకొని ఉప్పు కలుపుకోవాలి ఈ పిండిలోనే అన్నట్టు. నాకు స్పూన్తో వేసే అలవాటు లేదు. ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్తో వేస్తున్నాను నేను. నాకు బౌల్తో వేయడమే మంచిగా అనిపిస్తుంది. ఇలా మొత్తం వేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదు, నార్మల్గా వేయాలి. ఎందుకంటే పెసరెట్టుని మనము 2 sides కాల్స్తాం కాబట్టి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. మరి పల్చగా ఉంటే ఎర్రగా కాలిపోయి అప్పడంలాగా అయిపోతుంది. కాబట్టి కొంచెం మందంగా ఉండాలి. ఇది కాల్చేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దోశ కన్నా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఉండడం వల్ల మంచి అరోమా వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది పెసరెట్ అనేది. కొంతమంది నెయ్యి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి వేస్తే మా ఇంట్లో కొంతమంది తినరు అన్నట్లు నేను ఆయిలే వేస్తున్నా. ఇక్కడ చూసారు కదా, ఇలా మొత్తం దోశ మంచిగా ఒక సిమ్ మీద పెట్టేసి మంచిగా కాలనివ్వాలి. హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు, తొందర మాడిపోతుంది, లోపల ఉడకనట్టు అనిపిస్తుంది. పెసర్లు కదా, కొంచెం మంచిగా ఉడికితేనే మంచి అరోమాతో బాగుంటుంది అన్నట్టు దోశ. ఇది హెల్త్కి చాలా మంచిదండి. తింటే పిల్లలకి పెట్టడం వల్ల చాలా ప్రోటీన్స్ వస్తాయి వాళ్ళకి. బయట ఆ ఫుడ్ ఈ ఫుడ్ కన్నా ఇది చాలా మంచిది అన్నట్లు. ఇక్కడ చూడండి, ఇట్లా కాలిన తర్వాత 2 sides కాల్చుకోవాలి. సెకండ్ సైడ్ మనం తిప్పేసినాక మరీ ఎక్కువసేపు కాలవాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు కాలుస్తే చాలు. ఇట్లాగో హై ఫ్లేమ్ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ పెట్టేసి కాల్చాలి. ఇది కొంచెం ఆయిల్ 1 స్పూన్ వరకు ఎక్కువ వేయాలి కాల్చేటప్పుడు, మంచి టేస్టీగా అయితే అవుతుంది దోశ. ఇది మా ఇంట్లో చేస్తాను, తినడానికి చాలా కష్టపడతారు. ఎందుకంటే దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకని ఎక్కువ ఇష్టపడరు అన్నట్టు దోశ తినడానికి. ఇంకా పెసరట్టు అనేసరికే నైట్ తిన్నది డైజెషన్ అవ్వలేదు, లంచ్ చేద్దాం అనుకున్నా, టిఫిన్ వద్దు అని అలా చెప్తుంటారు.
అయినా సరే నేనైతే తినే వరకు అయితే వదిలిపెట్టాను కాబట్టి వీక్లో వన్స్ అయితే చేస్తుంటా. చట్నీ పల్లిది ఇట్లా చేసుకోవాలండి. మరీ గట్టిగా ముద్దలాగా కాకుండా మరీ నీళ్ళలాగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఇలా చట్నీ మొత్తం అయినాక మరి ఎక్కువ స్పైసీ చేయొద్దు చట్నీ, ఎందుకంటే ఆల్రెడీ దోశలో మనం పచ్చిమిర్చి వేసాము, అల్లం వేసాము కదా, కాబట్టి కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటేనే బెటరు. పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ వేస్తేనే ఈజీగా తినేస్తారు, పిల్లలకి స్పైసీ లేకపోతే. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశలోకి. దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఇదైతే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ అయినా తినవచ్చు, నైట్ అయినా తినవచ్చు. ఇది స్నాక్స్ లాగా ఈవినింగ్లో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకైనా వేసి ఇవ్వచ్చు. ఇది ఎప్పుడు తినినా కూడా డైజెషన్ అవుతుందా కాదా అన్నట్లు, జంక్ ఫుడ్ అన్నట్లు ఏం కాదు, చాలా మంచి ఫుడ్, హెల్తీది ఇది. బ్రేక్ఫాస్ట్లో అన్నిట్లకన్నా నాకు ఇష్టమైనదంటే ఇదే చాలా ఇష్టము, హెల్తీ ఫుడ్ కాబట్టి. పల్లీ చట్నీ దోశ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి పెసరట్టు పల్లీ చట్నీతో అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా మమ్మ కూడా తినిపించడానికి ట్రై చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.